नहीं, मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है। हाथ जोड़ती रही माँ बाप, हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ। हमको नहीं दिखाया गया। But the horrific Kolkata rape and murder of a junior doctor was found dead inside a government-run medical college and hospital's seminar hall in Kolkata. बच्ची का शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया। चश्मे को कूटा गया, जिसकी वजह से आंखों से खून निकल गया, गला दबाकर मारा गया। కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్లోని హాఫ్ డ్రెస్ తోని ఒక అమ్మాయి డెడ్ బాడీ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ రోజు డాక్టర్స్ అందరూ సిస్టమ్ కి వ్యతిరేకంగా ఒక యుద్ధమే స్టార్ట్ చేస్తారు. ఈ కేసు ఏంటి, ఈ కేసు యొక్క డీటెయిల్స్ ఏంటి తెలుసుకునే ముందు ఒక్క విషయం అనేది క్లారిటీ అనేది ఇస్తున్నాను. విక్టిమ్ యొక్క పేరు కానీ ఫోటో కానీ ఈ వీడియోలో అయితే మేము చూపించాను. ఎందుకంటే మన ఇండియన్ లా ప్రకారం విక్టిమ్ యొక్క ఫోటో కానీ పేరు కానీ వీడియోస్లో కానీ దేంట్లోని చూపించకూడదు. అక్యూజ్డ్ యొక్క ఫోటో అయితే చూపించవచ్చు. సో నేను ఈ కేసు గురించి మొత్తం అంతా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. విక్టిమ్ ఒక పీజీ డాక్టర్ ట్రైనీ అనమాట. ఈవిడ 36 hours తన షిఫ్ట్ని కంప్లీట్ చేసి తన జూనియర్స్తోని డిన్నర్ ఫినిష్ చేసి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో తెలియక వెళ్ళి సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ సెమినార్ హాల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడంతోనే ఇంత దారుణం అనేది జరిగిపోయింది. పొద్దున్న అయ్యేటప్పటికి ఆ సెమినార్ హాల్లో నుంచి ఒక డెడ్ బాడీ అనేది బయటపడింది. స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ వచ్చి డెడ్ బాడీస్ మొత్తం అంతా చూసి పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి డెడ్ బాడీని వాళ్ళ అధీనంలోకి తీసుకొని విక్టిమ్ యొక్క ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని చెప్పారు. పోలీసులు డెడ్ బాడీని చూసి ఆ డెడ్ బాడీ ఉన్న పొజిషన్ని చూసి సూసైడ్ అని డిసైడ్ అయిపోయి ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది, బాడీని మేము కస్టడీలోకి తీసుకుంటున్నాం అని చెప్పేసి కాల్ చేసి చెప్పడం అయింది. అది విన్న ఇంట్లో వాళ్ళు పరుగున హాస్పిటల్కి అనేది బయలుదేరి వచ్చారు. ఫ్యామిలీ సభ్యులు అందరూ హాస్పిటల్కి వచ్చి ఇది మా అమ్మాయి ఎక్కడ, మా అమ్మాయి సమయం చూడనివ్వండి అంటే హాస్పిటల్లోని పోలీసులు అయితే చూడనివ్వలేదు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫోర్స్ చేయడంతో అటాప్సీ అనేది కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం 2-3 మధ్య సమయంలోని ఫ్యామిలీని వెళ్ళి చూడడానికి పర్మిషన్ ఇచ్చారు. ప్లస్ ఒక ఫోటో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి బాడీ ఉన్న పొజిషన్ చూసి ఫొటోస్ తీసుకొని రిలేటివ్స్కి పంపించారో అక్కడి నుంచి మొత్తం ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. ఆ వీడియోస్ ఫొటోస్ చూసిన ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమైంది ఆ అమ్మాయి కంట్లో నుంచి రక్తం రావడం, ముక్కు పగిలిపోయి ఉండడం, నోట్లో నుంచి రక్తం రావడము, ఆ 2 కాళ్ళు ఒకవైపుకి చీడ్చేసి ఉండడము, అవన్నీ చూసిన ఫ్యామిలీ మెంబర్స్కి ఇది సూసైడ్ కాదు, ఇది హత్య అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. కానీ పోలీసులు ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని చెప్పారు కదా, అది అనుమానంగా అనిపించే వాళ్ళకి. ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ రిపోర్ట్లో తెలుస్తుంది ఏంటంటే ఆ అమ్మాయిని గొంతు నొక్కి జెనిటల్ టార్చర్ చేశారు. థైరాయిడ్ కాట్లెట్ కూడా విరిగిపోయింది. ప్రైవేట్ పార్ట్స్ మీద ఉన్న గాయాల గురించి చెప్పాలంటే 4 pages మొత్తం రిపోర్టే ఉంది. తన బెల్లీ మీద, లిప్స్ మీద, ఫింగర్స్ మీద, లెఫ్ట్ లెగ్ పైన ప్రతి దగ్గర గాయాలతో నిండిపోయి ఉన్నాయి. మూతి, ముక్కు గట్టిగా నొక్కి గోడకేసి పుష్ చేయడం వల్ల మొత్తం అంతా పగిలిపోయాయి. ఇమేజెస్ చూస్తే మనకు తెలుస్తుంది తన కంట్లో నుంచి, నోట్లో నుంచి రక్తం అనేది పారుతుంది. ఎంత నరకయాతన అనుభవించి ఉంటుందో. రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఏంటంటే పర్వర్టెడ్ సెక్షువల్ అండ్ జెనిటల్ టార్చర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. అటాప్సీ రిపోర్ట్ని చూడగానే ప్రతి ఒక్కరు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఏదైతే ముందుగా పోలీసులు అది సూసైడ్ అని చెప్తూ ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ని డెడ్ బాడీని చూడటానికి కూడా పంపించట్లేదు. వీటన్నిటి మీద అనుమానం అనేది స్టార్ట్ అయ్యి స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే స్టూడెంట్స్ నోరెత్తి స్ట్రైక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది. అమ్మాయి డెడ్ బాడీ దగ్గర దొరికిన బ్లూటూత్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. హాస్పిటల్ రూమ్స్ బయట ఏవైతే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో అక్కడ పరిశీలించినట్టయితే సెమినార్ హాల్ ఉన్న ఏరియా దగ్గర ఒక వ్యక్తి రాత్రి సేమ్ 5 గంటల టైంకి తిరుగుతున్నట్టు కనిపించింది. సో
పోలీసులు ఆ వ్యక్తి మీద అనుమానంతో జస్ట్ అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళకి శవం పక్కన దొరికిన బ్లూటూత్ డివైస్ ఆటోమేటిక్గా అతని మొబైల్కి కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. దీని ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి పేరు సంజయ్ రాయ్. ఎప్పుడైతే ఆ వ్యక్తి పేరు సంజయ్ రాయ్ అని తెలిసిందో అందరి అనుమానాలు ఇంకా పెరిగిపోయాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరస్తుడు ఒక్కడే అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ బాడీ పరిస్థితి అలాగ ఉంది. ఆ వ్యక్తి ఇదంతా చేశాడంటే ఎవరికి నమ్మబుద్ధి అవ్వటం లేదు. సెకండ్లీ ఏంటంటే ఇతను సివిల్ పోలీస్ వాలంటీర్. ఇక్కడ మనకి కోల్కతాలో ఏంటంటే ప్రైవేట్ పోలీసులు ఉంటారు, వాళ్ళకి మంత్లీ శాలరీ 12,000 ఉంటుంది. వీళ్ళు పోలీసులకి హెల్ప్ చేస్తూ ఏదైనా డిజాస్టర్స్ అయినప్పుడు పోలీసులకి హెల్ప్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారనమాట, కేసుల్లోని కానీ దేంట్లోనైనా కానీ. అలాగా పోలీస్ వాలంటీర్ అవ్వడం వల్ల ఇంకా అనుమానాలు పెరిగిపోయాయి. ఎందుకంటే అతను పోలీస్ వాలంటీర్ అవ్వడం వల్ల పోలీసులు ఈ కేసుని తప్పుదో పట్టించడానికి ట్రై చేస్తున్నారని, అందుకే ముందుగా కాల్ చేసి ఇది సూసైడ్ కేసుగా కన్వర్ట్ చేయడానికి అనేది ట్రై చేశారని పోలీసుల మీద చాలా రకాల అనుమానాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. అది కూడా పోలీసులు ఎప్పుడైతే సంజయ్ రాయ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారో అతని బిహేవియర్ ఎలాగుందంటే, అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా చేయండి, ఏం ఊరేస్తారు కదా ఊరేసేయండి, ఎవరికి ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నాడు. తన బిహేవియర్ అలాగుంది. తన మొబైల్ స్వాధీనం చేసుకుని మొబైల్లో చూస్తే దాంట్లో ఎక్కువగా అడల్ట్ వీడియోస్ కానీ ఫోన్ వీడియోస్ కానీ ఎక్కువ ఉండడం అనేది గమనించారు. ప్లస్ ఇతను కూడా హాస్పిటల్లోని పేషెంట్ని జాయిన్ చేయడానికి కమిషన్స్ తీసుకోవడము, అక్కడ సీట్లు దొరకకపోతే వేరే దగ్గరికి వెళ్ళి జాయిన్ చేయడం, ఇలా కమిషన్ కోసం వర్క్ చేసేవాడని, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడని దీని ద్వారా ఈ రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తున్నాయి. రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఇతను ఒక పెద్ద ఉమెనైజర్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ 4 పెళ్ళిళ్ళు అయ్యాయంట. 4 పెళ్ళిళ్ళు అయ్యి 4 వైఫ్స్తోని గొడవలు కొట్లాటలు జరిగి ఆ 4 వైఫ్స్ ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయారంట. సో ఇంత వైలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇతనికి పోలీస్ వాలంటీర్గా జాబ్ రావడము, ఇన్ని వసూళ్ళు కమిషన్ల కోసం ఇతను పనిచేస్తూ ఉండడము, ఇదంతా చూస్తూ ఉంటే ఇతనికి ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఉండి ఉండొచ్చు, దానివల్లే ఇతను పోలీస్ వాలంటీర్గా జాబ్ అనేది సంపాదించుకున్నాడు అని చెప్పేసి అనుమానాలు అనేవి మొదలవుతున్నాయి. ఇందులో ఒకటి గమనించారా, ఏదైతే నిర్భయ కేసులో జరిగిందో కోల్కతా కేసులో కూడా ఇదే జరిగింది. ఇప్పుడైతే నేరస్తుడు నేరం చేసిన తర్వాత వెళ్ళి ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోతున్నాడు. పోలీసులు పట్టుకుంటారన్న భయమూ లేదు, శిక్ష పడుతుందన్న భయమూ లేదు, ఏమీ లేదు. ఏంటంటే శిక్షే కదా ఇయ్యండి, నేను ఎలాగైనా బయటకు వచ్చేస్తానన్న యాటిట్యూడో తెలీదు, లేకపోతే ఎవరో నా వెనకాతలు ఉన్నారు అన్న కాన్ఫిడెన్సో తెలియదు. కానీ నేరస్తుడు నేరం చేసిన తర్వాత కూడా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు. ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సంజీవ్ జోషి గారు, అతను ఏంటంటే జస్ట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోకుండా అతను ఎలా బిహేవ్ చేశారంటే, ఆ అమ్మాయిని ఎవరు వెళ్ళి సెమినార్ హాల్లో కూర్చోమన్నారు, అందరూ ఇక్కడ ఉంటే అమ్మాయిని ఎందుకు అటువైపు వెళ్ళింది, దానివల్ల అలా జరిగింది అని చెప్పేసి కొంచెం అసలు ఏమీ లేదు ఆ అమ్మాయిది తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అలా మాట్లాడడం వల్ల స్టూడెంట్స్ అందరూ ఆ ప్రిన్సిపల్కి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారో ప్రిన్సిపల్ రిజైన్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ రిజైన్ చేసిన 8 గంటల్లోని కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోని ప్రిన్సిపల్గా అపాయింట్ కూడా అయిపోయారు. ఏంటి, రిజైన్ చేసిన 8 గంటల్లోనే ఇక్కడ నుంచి వేరే కాలేజ్కి అపాయింట్మెంట్ కూడా దొరికిసింది, ప్రిన్సిపల్గా అపాయింట్ కూడా అయిపోయారు. ఇదంతా చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోయి ఆ కాలేజ్ ఏదైతే ఉందో కొత్తగా ఇతను అపాయింట్ అయిన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ప్రిన్సిపల్ ఆఫీస్కి లాక్ వేసి ఇలా జరగడానికి వీల్లేదు, మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఆయన ఈ కాలేజ్కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ప్రిన్సిపల్గా ఎలాగ డ్యూటీస్ని తీసుకుంటారు అని చెప్పేసి అక్కడ ప్రిన్సిపల్ రూమ్ని లాక్ చేసి ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అక్కడ స్టూడెంట్స్ అందరూ ప్రిన్సిపల్ మీద గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారో వెంటనే మమతా బెనర్జీ రెస్పాండ్ అయ్యి పోలీసులకి వార్నింగ్ ఇస్తూ ఈ కేసుని సండే కల్లా మీరు ఎలాగైనా సాల్వ్ చేయాలి, నేరస్తుల్ని పట్టుకోవాలి అని చెప్పేసి పోలీసులకు వార్నింగ్ ఇచ్చి, ఒకవేళ సండే కల్లా మీరు చేయకపోతే మండేకి నేను సిబిఐకి అప్పచెప్తాను ఈ కేసుని అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆర్జికర్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ రెస్పాండ్ అవుతూ ఆ ప్రిన్సిపల్ ఎట్లాంటి వారో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది.
ఎక్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ చాలా కరప్టెడ్ పర్సన్ అని, తను 20% కమిషన్స్ తీసుకునేవాడని టెండర్ ఆర్డర్స్లోని, స్టూడెంట్స్కి ఆల్కహాల్ సప్లై చేసేవాడని గెస్ట్ హౌస్కి, తను పెద్ద మాఫియా పర్సన్ అని, అతను చాలా పవర్ఫుల్ అని, ఆల్రెడీ అతని మీద నేను 2023లో కంప్లైంట్ చేశాను అని చెప్పేసి అఖ్తర్ అలీ గారు పేర్కొన్నారు. వెంటనే హైకోర్టు రెస్పాండ్ అవుతూ ఎవరైతే డాక్టర్ సందీప్ ఘోష్ ఉన్నారో అతన్ని ఈ కేసు గురించి నీకు తెలిసిన తర్వాత నీ యాటిట్యూడ్ చాలా డిసార్టెడ్గా ఉంది అని చెప్పేసి కోర్టు అనేది పేర్కొంది. మోరల్ రెస్పాన్సిబిలిటీ వల్ల రిజిగ్నేషన్ తీసుకున్న మీరు 8 అవర్స్లో వెళ్ళి వేరే కాలేజ్లో అపాయింట్ అవ్వడం కూడా కరెక్ట్గా లేదు అని చెప్పి హైకోర్టు డాక్టర్ సంజీవ్ ఘోష్ని డ్యూటీస్ నుంచి రిలీవ్ అనేది చేయడం అనేది జరిగింది. ప్లస్ ఈ కేసుని తక్షణమే సిబిఐకి అప్పగించడం అనేది జరిగింది. పోలీసుల్ని ఎందుకు నమ్మలేదు స్టూడెంట్స్ అంటే కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే అతను పోలీస్ వాలంటీర్ అయి ఉండడము, మర్డర్ అండ్ రేప్ చేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకోలేదండి, పోలీస్ బ్యారెక్స్కి వెళ్ళి అక్కడ రూమ్లోనే పడుకోవడం అనేది జరిగింది. అంటే ఒక నేరం చేసినోడు నాకేమీ పర్లేదు అన్నట్టు వెళ్ళి పోలీస్ బ్యారెక్స్లోనే దాక్కున్నాడు. అంటే దాక్కోలేదు కూడా, ప్రశాంతంగా పడుకున్నాడంటే ఫస్ట్ వీళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటి, సూసైడ్ అని చెప్పడము, వెళ్ళి ఇతను అక్కడ పడుకోవడము, ప్లస్ ప్రిన్సిపల్ ఏంచి ఇన్సిడెంట్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడము, ఇలాగ రిజిగ్నేషన్ చేసిన వెంటనే 8 గంటల్లోనే వేరే కాలేజీలోని జాయిన్ అయిపోవడము. ప్లస్ ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే అక్కడ ఏదైతే రేప్ అనేది జరిగిందో సెమినార్ హాల్లోని, ఆ సెమినార్ హాల్లో ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందంట. ప్లస్ ఏంచి అక్కడ మెయింటెనెన్స్ వర్క్లు అన్నీ స్టార్ట్ అయిపోయాయని చెప్తున్నారు. ఇవన్నీ ఎవిడెన్స్ని మ్యానిపులేట్ చేయడానికి మాత్రమే ఇదంతా జరుగుతుందని చెప్పేసి స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ మొత్తం అందరూ తమ ఒపీనియన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ వలన డాక్టర్స్ దేశం అంతటా ప్రొటెస్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. ఈ సిచ్యువేషన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే పొలిటీషియన్స్ ఎప్పుడు 2 కండిషన్లోనే రియాక్ట్ అవుతారు. ఒకటి వాళ్ళ పార్టీకి లాస్ అవుతున్నప్పుడు, 2 వాళ్ళ పార్టీకి బెనిఫిట్ అవుతున్నప్పుడు. ఎప్పుడైతే ప్రజలు కోర్టు మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన 11 మెంబర్ల ఎంక్వైరీ కమిటీని రిజెక్ట్ చేశారో మమతా బెనర్జీకి అర్థమైపోయింది తన పార్టీ మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది అందరిలో స్టార్ట్ అయిపోయిందని. అప్పటి నుంచే మమతా బెనర్జీ కేసు మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మమతా బెనర్జీ పార్టీ అనేది నెగిటివ్లోకి వెళ్తుందో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇదే సిచ్యువేషన్ క్యాచ్ చేసుకోవడానికి తమ కూడా ర్యాలీలో పార్ట్గా మారి స్ట్రైక్స్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. కానీ అంతకు ముందు ఓన్లీ డాక్టర్స్, స్టూడెంట్సే ఈ ప్రొటెస్ట్లో భాగంగా ఉన్నారు. ఎటువంటి పొలిటికల్ పార్టీ కూడా దీనికి సపోర్ట్ అనేది చేయడానికి ముందుకు రాలేదు. కానీ మీకు ఒకటి గమనిస్తున్నారా, ఇదే రేప్ కేసు నార్మల్గా జరిగి దీంట్లోనే రిలీజియన్ అనేది ఎంటర్ అయ్యి ఉంటే మటుకు ఈ పార్టీకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ కేసుని హ్యాండిల్ చేస్తూ ఉండేది. ప్లస్ యూట్యూబ్స్లోని, న్యూస్ ఛానల్స్లోని తెగ వైరల్ అవుతూ ఉండేది. అందరూ సపోర్ట్ చేస్తూ ఈ పార్టీకి వాట్సాప్ స్టేటస్లోని అన్నిట్లోని ఈ అక్యూజ్డ్ ఎవడైతే ఉన్నాడో వాడికి శిక్ష పడాలి, వేరే వాళ్ళని కూడా పట్టుకోవాలని తెగ వైరల్ అవుతూ ఉండేది. కానీ దీంట్లోని రిలీజియన్ అనేది ఇష్యూ లేకపోవడం వల్ల ఈ కేసుని ఒక ఏరియాకి తగినట్టు పెట్టడం అనేది జరిగింది. దానివల్ల స్టూడెంట్సే యుద్ధం చేస్తూ, ఆ డాక్టర్సే యుద్ధం చేస్తూ న్యాయం కోసం పోరాటం అనేది చేస్తున్నారు. సో ఈ పోరాటంలోని న్యాయం గెలుస్తుందని మనం భావిద్దాం. ఇంకోటి ఏంటంటే స్వార్థంతో పరుగులు తీసే పొలిటీషియన్స్ నమ్మకుండా మనల్ని మనం నమ్ముకుందాం. నేరం చేసేటోడు ఏ మతంలోనైనా ఉండొచ్చు, కానీ నేరాన్ని నేరంగా చూద్దాం. నేరం చేసిన వాడు ఏ మతమోడైనా అతనికి శిక్ష పడేంత వరకు మన పోరాటాన్ని మనం కొనసాగిద్దాం. డాక్టర్సే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ పోరాటానికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.